ప్రారంభంలోనే హీరో నాని చిక్కుల్లో పడ్డారు. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి హిట్ 3 సినిమా షూటింగ్ జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో జరుగుతుంది. అయితే ఈ సినిమాకు అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్గా పనిచేస్తున్నటువంటి కేఆర్ కృష్ణ అనే మహిళ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించింది. షూటింగ్ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో చిత్ర బృందం ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతి చెందింది. ఈ నేపథ్యంలోనే హీరో నాని దర్శకుడు శైలేష్ కొలను పై విమర్శలు వస్తున్నాయి. పని ఒత్తిడి కారణంగానే అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్ మృతి చెందినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరగా షూటింగ్ పనులు చేసే హడావిడిలో భాగంగానే కేఆర్ కృష్ణ తీవ్ర ఒత్తిడికి లోనైనట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. మొన్న నాని ట్వీట్ పెట్టింది కదా ఒకటి, ఏమని, మీరు ఈ సమస్యలపై దృష్టి పెట్టేదానికంటే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టమని. ఎస్, ఇప్పుడు పెడుతున్నాం దృష్టి. మీ సినిమాలో ఒక మహిళా సినిమాటోగ్రఫర్ మృతి చెందింది. కారణమైంది శ్రీనగర్లో ఏం జరిగింది? అక్కడ పని ఒత్తిడి అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. మీ సినిమా కోసం అని చెప్పి పని ఒత్తిడి పెట్టి అమ్మాయిని రకంగా చంపేస్తారా? ప్రజా సమస్య కాదా ఇది? ఒక మహిళా సినిమాటోగ్రఫర్ మరణించిందంటే అది ప్రజలకు సంబంధించిన సమస్య కాదా? సామాన్యుల పక్షంలో పడేంటి సామాన్యులు కాదా ఆమె? మీరంటే సినిమా హీరో కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు. సినిమాటోగ్రాఫర్ పాపం ఎంత నెలకింత అన్నట్టుగా లేకుంటే రోజుకింత అన్నట్టుగా వస్తుంది ఆమెకి. ఆమె మరణానికి సంబంధించి వివరణ చెప్పండి. ఇప్పుడు అనవసరమైన దాంట్లోకి దూరిపోయి మీడియా పైన ప్రభుత్వాలపై నింద వేయడం కాదు. ఇప్పుడు చెప్పండి మీరు ఏం సమాధానం చెప్తారు. ఇక నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి హిట్ 3 సినిమా షూటింగ్ జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో జరుగుతోంది. మలయాళ సినిమాటోగ్రఫర్ అయిన సాను వర్గీస్ హిట్ 3 చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా ఉన్నారు. అయితే ఆయన వద్ద ఎర్నాకుళం జిల్లాలోని పెరుంబవూరుకు చెందినటువంటి కేఆర్ కృష్ణ అసోసియేట్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె వయసు 30 ఏళ్ళుగా ఉంది. శ్రీనగర్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో కృష్ణ అస్వస్థతకు గురయ్యారు. మొదట్లో ఛాతీలో ఇన్ఫెక్షన్తో బాధపడడంతో ఆమె డిసెంబర్ 23న శ్రీనగర్ను ఆసుపత్రిలో చేర్పించారు. కొన్ని రోజుల క్రితం చికిత్స తర్వాత ఆమె ఆరోగ్యం పైన మెరుగుపడింది. ఆమె కుటుంబంతో కూడా మాట్లాడింది. కృష్ణ పరిస్థితి గురించి తెలుసుకున్న ఆమె సోదరుడు కూడా శ్రీనగర్కు వెళ్ళాడు. అయితే సోమవారం రోజున కృష్ణకును వార్డుకు తరలించే క్రమంలో ఆమెకు మరోసారి గుండెపోటు వచ్చి మృతి చెందింది. కృష్ణకు గుండెపోటు రావడానికి కారణం పని ఒత్తిడి అనే వాళ్ళే కృష్ణకు గుండెపోటు వచ్చినట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. కృష్ణ మరణ వార్తను WCC తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఈ యొక్క విషయాన్ని వెల్లడించింది. సో వాళ్ళకి న్యాయం చేయి. ఫస్ట్ అయితే వాళ్ళకి న్యాయం చేయి. ఆ సినిమాటోగ్రాఫర్కి, నీ సినిమాలో పనిచేసినటువంటి సినిమాటోగ్రాఫర్కి న్యాయం చేయి. ఏం జరిగింది ఏందో నిజాలు తెలుసుకొని సినిమాటోగ్రాఫర్ పని ఒత్తిడి వల్లే చనిపోయిందని ఒక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో దానికి సమాధానం చెప్పి ఆమెకి న్యాయం చేయి. ఆ కుటుంబాన్ని ఆదుకో. అంతేగాని ప్రతిదానికి మీడియా మీద నిందలేస్తాం, ప్రభుత్వం నిందలేస్తాం అంటే ఫస్ట్ మనం చూసుకుందాం. ఇతరుల సంసారం తర్వాత మన సంసారం మనం చూసుకుందాం ఫస్ట్. నానిగారు అదేందో ముందు పడేయండి ఫస్ట్. అయితే ఇంకా దీపాదాస్ మున్షి పైన వేటు, దానికి సంబంధించిన వార్త ఒకటి హైలైట్గా ఉంది. దీపాదాస్ మున్షికి ఇక్కడ నుంచి అవుట్ అనే వార్త ఒకటి హైలైట్గా ఉంది. ఇక తెలంగాణ AICC వ్యవహారాల ఇన్ఛార్జ్ తీరు